హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పరకామణికి సంబంధించినటువంటి మిస్టరీ ఎప్పుడు వీడుతుంది, ఎక్కడి నుంచి వీడుతుంది? రీసెంట్గా కొన్ని ఇష్యూస్ కూడా బయటపడుతుంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే స్వామి. పరకామణి ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దాంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటువైపు తీసుకువెళ్తుంది? అంటే పరకామణి అంటే మనందరికీ తెలిసింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హుండీలో మనం ఏదైతే సొమ్ములు వేస్తామో వాటన్నింటిని కూడా లెక్కించే ఒక భాగాన్ని పరకామణి అని అంటాం అనమాట. ఇంతకుముందు రోజుల్లో అయితే గనక దర్శనానికి వెళ్ళి వస్తుంటే పరకామణి పక్కనే ఉండేది. చాలా మంది అలా చూస్తుండేవాళ్ళు కదా. సో రూపాయలు వేరుగా ఇట్లా అన్ని వేరువేరుగా చేసి లెక్కిస్తుండేవాళ్ళు. సో అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే పరకామణికి కొత్త భవనాన్ని కూడా ఒకటి ప్రత్యేకంగా పరకామణికి ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు పరకామణిలో వర్క్ చేయడానికి అంటే రెగ్యులర్ ఉద్యోగులు కాకుండా కొంతమంది భక్తుల్ని శ్రీవారి భక్తులుగా ఏదో సేవ చేసుకోవాలని చాలామంది అప్లై చేసుకుంటారు. వాళ్ళ డబ్బులతో సంబంధం లే, స్వామివారి సన్నిధిలో ఏదైనా సేవ చేసుకోవాలి, కనీసం తొడవడమో చిమ్మడమో ఎనీథింగ్ మేము చేస్తామని అదొక వాళ్ళ భక్తి ప్రపత్తిని చాటుకోవటానికి. అలాంటి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు కదా దేవుడి పట్ల. సో అలాంటి వాళ్ళని ఏరి కోరి ఎంపిక చేసి వాళ్ళని పరకామణిలో కూడా పెట్టేవాళ్ళు. అది కూడా శ్రీవారి సేవ కదా. సో అలాంటి కార్యక్రమాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం సర్వనాశనం చేశారు, వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా భ్రష్టు పట్టించి పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ శ్రీవాణి అని టికెట్లు పెట్టడం దగ్గర నుంచి పరకామణిలో దోపిడీల దగ్గర నుంచి లడ్డు నెయ్యిలో కల్తీ చేయడం దగ్గర నుంచి ఇలాంటి ఎంత వీలైతే అంత భ్రష్టు పట్టించాలంటే అంత చేశారు. ఇక పరమత ప్రచారం, ఇతర మత అన్యమత ప్రచారాలకైతే ఇంకా అడ్డు అదుపు లేకుండా వెళ్ళిందనమాట. స్వయంగా టీటీడీ ఉద్యోగులే ధైర్యంగా కొంతమంది ఇళ్లలో బయటకేమో వాళ్ళు రాముడో లక్ష్మణుడో పేరు పెట్టుకుంటారు, లేకపోతే సుబ్రహ్మణ్యం ఇట్లా వాళ్ళు వెళ్ళేదేమో చర్చలు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి ఆ ఉద్యోగాలు వాళ్ళకి వేరే చోట ఇవ్వాలి. కానీ దైవ సన్నిధులు అలాంటి వాళ్ళు దేవుడి పట్ల నమ్మకం లేని వాళ్ళు ఉండకూడదు కదా. సరే, ఇక విషయానికి వస్తే ఆ పరకామణి అనేది అంత గొప్ప స్థానం. ఆ పరకామణిలో చాలామంది బయట వాళ్ళు కూడా నేను చెప్పినట్టు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రవికుమార్ అని ఒక వ్యక్తి 2023 ఏప్రిల్లో రవికుమార్ అని ఒక వ్యక్తి సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పెదజిఆర్ సన్నిధిలో పనిచేస్తాడు ఆయన్ని ఆ రోజు అక్కడ డ్యూటీ వేసినప్పుడు ఆయన కొన్ని $970 ఆల్మోస్ట్ 72,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. మన కరెన్సీలో 72,000 రూపాయలు. దాన్ని ఆయన దుస్తుల్లో దాచుకునే ఒక ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏవిఎస్ఓగా అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్ అనే వ్యక్తి దాన్ని చూసి పట్టుకోవటం జరిగింది. అది సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. పట్టుకున్న తర్వాత అతని నుంచి మొత్తం చూస్తే కనుక 72,000 రూపాయలు ఒక్క రోజులో. అంటే ఒక్క రోజులో ఒక వ్యక్తి ₹1,00,000 దాదాపు 72,000 రూపాయలు పట్టుకునేటప్పటికే డ్యూటీ అంతా అయిపోయేటప్పటికే ₹1,00,000 చేతితో పట్టుకుని పోతాడేమో. అట్లా ఒక్కొక్క ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అంశాలు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది అక్కడ, సో అతన్ని పట్టుకున్న తర్వాత ఏప్రిల్లో పట్టుకున్న తర్వాత అక్టోబర్లో 2023 అక్టోబర్లో అతనితోటి లోక్ అదాలత్లో అతనితో రాజీ చేసుకున్నాడు ఈ పట్టుకున్న సతీష్ కుమార్ మాత్రమే. ఎట్లా రాజీ చేసుకున్నాడు అంటే, నా ఆస్తులు తిరుమల శ్రీవారికి రాసిస్తారని అన్నాడట అతను రవికుమార్. ఓకే. అతను పట్టుబడింది 72,000. అతను రాసిచ్చిన ఆస్తుల విలువ 14 కోట్ల రూపాయలు. ఎట్లా అంత ఆస్తి ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది, అసలు దీని వెనక ఏం జరిగింది? సో సడన్గా రాజీ ఎందుకు చేసుకున్నారు? రాజీ చేసుకోవడం అంటే ఒక చిన్న థెఫ్ట్ కేసు, ఇంకోటి కొట్టిన కేసు అనుకోండి. సో ఆ ఇరువురు పక్షాల మధ్య జరిగిన దానికి రాజీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. లోక్ అదాలత్లు ఉండేది అందుకు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేశారు, వాళ్ళిద్దరు లోక్ అదాలత్కి వెళ్ళారు. నీ మీద దాడి చేసినందుకు క్షమించు, నన్ను నీకు నష్టపరిహారంగా ₹1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఓకే, నేను ఒప్పుకున్నాను, అయిపోయింది అక్కడతోటి. అందుకోసం లోక్ అదాలత్తులు ఉంటాయి. సో ఏళ్లకేళ్ల తరబడి కేసులు కోర్టులలో నలగకుండా ఆ లోక్ అదాలత్తులు ఉంటాయి. కానీ ఇక్కడ పోయింది శ్రీవారి సొమ్ము, పట్టుకున్నది సెక్యూరిటీ ఆఫీసరు, దోచింది ఒక సీనియర్ అసిస్టెంట్. పెద్దలు జోక్యం చేసుకుని దీన్ని లోక్ అదాలత్తులో పెట్టి రాజీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
పాయింట్ 1. అసలు రాజీ కొప్పుకోవడానికి ఈ సతీష్ కుమార్ ఎవరు? ఇతను కేవలం కాపలాదారే మాత్రమే కానీ ఇతను ఓనర్ కాదు కదా. ఓనర్ ఎవరు ఆ సొమ్ముకి? తిరుమల శ్రీవారు వెంకన్న స్వామి ఆయన కదా. సో ఇతనికి ఎట్లా హక్కు వచ్చింది? అది రెండో తప్పు. అసలు పట్టుబడిన వాడు 14 కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా శ్రీవారి సన్నిధికి రాసిస్తారు? ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి 14 కోట్లు ఇస్తారంటే ఎట్లా సాధ్యమైంది? అది ఎందుకు అంత డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందులో జోక్యం చేసుకున్న పెద్దలు ఎవరు? వాళ్ళకి హిడెన్ ఎజెండా ఏంటి? ఇంత తొందరగా దాన్ని ఏళ్ల తరబడి కేసులు నడుస్తున్న ఈ రోజుల్లో అంత తొందరగా 1 సంవత్సరం లోపే దాన్ని రాజీ కుదర్చాల్సిన, అంత హడావిడిగా రాజీ కుదర్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి హరీష్. వీటి మీద దర్యాప్తు కోరుతూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినప్పుడు సిఐడి విచారణకు ఆదేశం చేశారు. ఆదేశాలు జారీ చేస్తే ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తిని పిలిచి విచారణ చేస్తున్నారు. 6వ తారీఖు ఈ నెల 6వ తారీఖు కూడా అతను విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరు కావాలని సిఐడి కోరింది. ప్రస్తుతం అతను గుంతకల్లులో పనిచేస్తున్నాడు సిఐగా. సో ఇప్పుడు అతను విచారణకు హాజరవ్వటానికి రైల్లో బయలుదేరిన వ్యక్తి విగత జీవిగా మారాడు. రైల్లో 1 గంటకు బయలుదేరాడట, 2 గంటలకి అతను రైల్లో నుంచి తోసివేయబడ్డాడని ఒక కథనం, రైలు ఆపి దించి అతన్ని కొట్టి చంపేశారని మరొక కథనం, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ఇది డెఫినెట్గా ఇది హత్య అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. వెనక ఒక పదునైన ఆయుధంతో అతన్ని కొట్టారు. చివరికి ఈ బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసింది, చిన్న మెదడు కూడా బయటకు వచ్చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది చాలా కీలకమైన అంశం. అంటే అతన్ని చంపటం వెనుక అతని నిజాలు, అతనికి తెలిసిన ఏదో భయంకరమైన నిజాలు ఉన్నాయి. అవన్నీ కూడా సిఐడిలో అతను చెబుతాడేమోనన్న భయంతో అతన్ని చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగుదేశం ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, భానుప్రకాష్ దగ్గర నుంచి అనేక మంది ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది హత్యనే, అతనికి ఏదో తెలిసిన వ్యవహారాలన్నీ కూడా సిఐడి ముందు బయట పెడతారని అతన్ని చంపారు అంటున్నారు. సో మరోవైపు వైసీపీ ఏమంటుంది? ఇది ఆత్మహత్య అంటారు. అధికారులు ఒత్తిడి చేసి అతనితో ఏదో చెప్పించాలనుకుంటే అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ అంటోంది. ఇది చాలా, అంటే పట్టుబడినది 72,000 చిన్నదిగా కనపడుతుంది మనకి. అతన్ని ఆ కేసులో అతన్ని శిక్షించవచ్చు, పెద్ద విషయం కాదు. అలాంటిది ఇది ఇంత పెద్ద వ్యవహారంగా మారటానికి వెనుక దారి తీసిన కారణాలు ఏంటి అనేది డెఫినెట్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. సో అతను సిఐగా ఉండి అతను నిజంగా ఆత్మహత్య చేసుకోవాలంటే విచారణకు బయలుదేరి రైలు ఎక్కి రైలు నుంచి దూకి అట్లాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోడు కదా. ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి అతనికి. అలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోడు అతను. పైగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం చాలా ధైర్యవంతుడు, అతను అలా చేసుకునే వ్యక్తి కాదంటున్నాడు. అతనే నిలబడ్డాడు. వాస్తవానికి సతీష్ అనే వ్యక్తి ఆ రోజు పట్టుకున్నాడు, నిజాయితీగానే పనిచేశాడు. అతను పట్టుకున్న తర్వాత లోక్ అదాలత్లో అతను రాజీ పడ్డానికి సంతకం పెట్టాడు. అతను ఈ సంతకం అతను పెట్టింది కాదు, బలవంతంగా పెట్టించింది అని చాలా మంది చెప్తారు. అతను బలవంతంగా సంతకం పెట్టించి ఆ రవికుమార్ని 14 కోట్లు తీసుకుని అతను కాపాడాల్సిన అవసరం ఎవరికి ఉంది? మొత్తం చాలా మిస్టరీగా ఉంది. అసలు తలుచుకుంటేనే ఒకదానికి లింకు లేదు. అసలుకి చాలా పెద్ద మిస్టరీగా ఉంది ఇది. మళ్ళీ దీంట్లో కూడా గొడ్డలపోటు మళ్ళీ కనిపించింది, గొడ్డలపోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో, అందులో పాల్గొన్న ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళందరూ వరుసగా హత్య గావించబడుతున్నారు. అనారోగ్యం కారణంగా చనిపోయాడని ఒకడు యాక్సిడెంట్లో పోతాడు, ఒకడు ఇంకోలా పోతాడు, ఇట్లా రకరకాలుగా అందరు చనిపోతూ ఉన్నారు. ఇది కూడా ఒక అనుమానాలకు తావిస్తోంది. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అతను సాక్షిగా ఉంటే ఎవరి బండారం బయటపడుతుందో, ఎందుకు అతన్ని చంపారో తేలాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత దుర్మార్గంగా ఇవాల్టి రోజుల్లో కూడా ఇంత ఒక కేసుని ఛేదించే క్రమంలో పోలీసులకు అంతు చిక్కకుండా వాళ్ళందరినీ సాక్షుల్ని వీళ్ళందరినీ చంపేస్తున్నారంటే ఎంత గుండెలు తీసిన బంట్లు వాళ్ళు. సో అంటే ప్రభుత్వాలు చేతకానితనంతో ఉన్నాయా, ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయా, మేనేజ్మెంట్ జరుగుతుందా అని తెలియాలి. వివేకానంద రెడ్డి కేసు 2019 నుంచి ఏంటంటే ఇవాళ వరకు 6 ఏళ్ళు దాటేసింది. అంటే చేసేయచ్చు. సరే ఇవాళ వరకు రేపు పొద్దున్న నాకైతే డౌట్ ఉంది, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు ఎవరు తెలియదు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారేమో.
అంతే కదా, చెప్పలేం, అంతే వచ్చు. ఇవాళ సాగదీసే చాలా కేసులు అట్లానే మేనేజ్మెంట్ అండి. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి ఇది డబ్బు అధికారంతో దేన్నైనా చేయొచ్చు, చంపి కూడా నిర్దోషుల బయటకు రావచ్చని వీళ్ళు నిరూపిస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లా. ఇవాళ సతీష్ అనే వ్యక్తిని ఆ మరణాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం. డెఫినెట్గా ప్రజలకు జవాబుదారీ ఇది. పరకామణిలో నేను వేస్తున్న రూపాయి భగవంతుడికి వెళ్తుందా లేదా అని తెలుసుకోవాలి. ప్రజలకు ఆ నమ్మకం ఉండాలి కదా, నమ్మకం ఉంటే కదా ఆ రూపాయి వేస్తాం మనం. లేదురా బాబు మధ్యలో పరకామణిలో కూర్చొని వీళ్ళందరూ స్వాహ 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 అని తినేస్తారా బాబు అనుకుంటే ఎందుకు వేస్తారు హుండీలో డబ్బులు? ఒక వ్యక్తి దగ్గర ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి ఇది. సో ఈ ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ ఇది. ఈ ప్రభుత్వం దీన్ని ఛేదించకపోతే ప్రభుత్వం కూడా రాజీ పడిందని భావించాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఈ అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, చూద్దాం ఏదేమైనా కానీ దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుంటారా? ఆయన దేని మీద అయినా ముఖ్యంగా సనాతన ధర్మం జోలికి వస్తే ఆయన ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరకామణికి సంబంధించినటువంటి విషయంలో ఆయన స్పందిస్తారా లేదా చూడాలి. థ్యాంక్ యూ.